ప్రకృతి విలయతాండం చేస్తే ఇలాగే ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ వల్లనే మంచు కొండలు వేగంగా కరిగి ఇంత విధ్వంసానికి దారితీసింది. రెప్పపాటులో కళ్ళ ముందే వరద చేసిన విధ్వంసం నేపాల్ ప్రజలకు వణుకు పుట్టించింది. ఈ వీడియో చూడండి, ఎంత భయానకంగా ఉందో. నిజానికి నేపాల్ టిబెట్ బోర్డర్లో ఒక మంచు పర్వతం కూలిపోయింది. దానివల్లే బోటోకుషి, త్రిశూల్ నదుల్లో రెప్పపాటులో వరద వచ్చింది. కనీసం తప్పించుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఇందులో 288 మంది భారతీయులు ఉన్నారని సమాచారం. వాళ్ళంతా మానస్ సరోవర్ యాత్రకు వెళ్ళిన వారు. అక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్టులో పనిచేస్తున్న వాళ్ళు కూడా చనిపోయారు. ఇంచుమించు 40 కిలోమీటర్ల వరకు రోడ్లు, వంతెనలు, కరెంటు ప్రాజెక్టులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రాణ నష్టం అంచనా వెయ్యలేని పరిస్థితిలో ఉంది. శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే గ్లేసియర్ కరగడం వలన ఇలా జరిగిందని అంటున్నారు. మీకు తెలియదేముంది, గ్లోబల్ వార్మింగ్ వల్లనే మన ఇండియాలో 2013 జూన్ 16న 17న కేదార్నాథ్లో జరిగిన విధ్వంసం గుర్తుంది కదా. అంతెందుకు 2024 వయనాడులో, కేరళలో జరిగిన విధ్వంసం చూశారు కదా. అది జరిగింది కూడా గ్లోబల్ వార్మింగ్ వల్లే. ఒక్కటి మాత్రం నిజం, ప్రకృతిని మనం డిస్టర్బ్ చేస్తున్నాం కాబట్టి అది మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. అందుకే క్రమశిక్షణగా ఉండాలి, లేకపోతే ప్రకృతి తన విధ్వంసాన్ని చూపిస్తుంది. ఇకనైనా జాగ్రత్తగా ఉంటే మంచిది. ప్రకృతిని కాపాడుకుందాం, మనుషులుగా బ్రతుకుదాం.